ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో మీ ముందు యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనక ఒక కారణముంది, ఒక సంకేతముంది, ఒక సందేశముంది. ఇది కేవలం జీవితం మార్పుకు సిద్ధంగా ఉన్నవారి వద్దకు మాత్రమే చేరుతుంది. ఈ రోజు వరకు జరిగినవన్నీ ఇప్పుడు గతంలో భాగమయ్యాయి. కోల్పోయినవి, వదిలిపెట్టినవి, అసంపూర్ణంగా మిగిలినవి అవన్నీ గత కథలు. కాని ఈరోజు ఏదో విశేషం. ఈరోజు మీ జీవితపుటలపై ఒక కొత్త గీత గీయబడుతోంది. మీ విధిని మీ ముందు వంగమనేలా చేసే గీత. బహుశా మీకు ఇంకా ఈ అనుభూతి కలగకపోవచ్చు, కాని విశ్వం మీకోసం ఏదో గొప్పది సిద్ధం చేసింది. అందుకే ఈ సందేశం మీ వద్దకు చేరింది. ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక సంకేతం. మీ జీవిత ద్వారాలపై సమీపిస్తున్న మార్పు ఇక దూరంలో లేదని సూచించే సంకేతం. మీ విధి ఈ సందేశాన్ని మీకు అప్పగిస్తోంది, అది శాశ్వతంగా మారిపోయే ముందు. ఇప్పుడు ఇది మీపై ఆధారపడి ఉంది. మీరు దీన్ని అర్థం చేసుకుంటారా, దీన్ని స్వీకరిస్తారా, లేక నిర్లక్ష్యం చేస్తారా? విశ్వం మీతో మాట్లాడుతోంది. మీ జీవితంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ధైర్యం కూల్పోయే స్థితిలో ఉన్న క్షణాలు వచ్చాయి. కాని మిమ్మల్ని మీరు స్థిరపరుచుకున్నారు. బాధలు సహించారు, కన్నీళ్లు కార్చారు, అయినా ముందుకు సాగారు. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. దానికోసం మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. మీ ఆత్మకు తెలుసు మార్పు సమీపంలో ఉందని. మీ అంతరాత్మ ఏదో గొప్పది జరగబోతోందని అనుభవిస్తోంది. అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందు కనిపించింది. ఒక వ్యక్తి తన విధి యొక్క అత్యంత కీలకమైన మలుపులో నిలబడినప్పుడు విశ్వం స్వయంగా అతన్ని పిలవడం ప్రారంభిస్తుంది. అది సంకేతాలను పంపుతుంది. ఈ పిలుపును నిర్లక్ష్యం చేయడం అతిపెద్ద తప్పు. కాబట్టి శ్రద్ధగా వినండి. మీ విధి మారబోతోంది. మీరు ఆకాంక్షించిన ప్రేమ, సంపద, సంతోషం ఇప్పుడు మీకు సమీపంలోకి వస్తోంది. ప్రపంచం యొక్క సుఖం మీకు లభిస్తుంది. విశ్వం మీ జీవితాన్ని ధనంతో నింపుతుంది. సంఘర్షణ సమయం ఇప్పుడు ముగియబోతోంది. బహుశా ఇప్పటివరకు మీ జీవితం సవాళ్లతో నిండి ఉండవచ్చు. మీ కృషి ఎప్పుడైనా ఫలిస్తుందా, మీ విధిలో నిజంగా ఏదైనా మంచి రాసి ఉందా అని మీరు అనేకసార్లు ఆలోచించి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు గ్రహించాల్సిన సమయం ఇది. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. మీరు కష్ట సమయాలను చూశారు అంటే మీ కృషి ఫలం పొందే సమయం ఆసన్నమైందని అర్థం. మీ ఎదురైన సమస్యలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. విశ్వం మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దుతోంది. తద్వారా మీ సమయం వచ్చినప్పుడు మీరు దాని విలువను గుర్తించగలరు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇక ధైర్యం కోల్పోవద్దు. మీరు ఒక స్వర్ణద్వారాన్ని చూడబోతున్నారు. దాని అవతల కేవలం కాంతి మాత్రమే ఉంది. మీ పేరు విధి యొక్క పుటలలో ఇప్పటికే రాయబడింది. ఇది ఆకస్మికంగా జరుగుతోందని అనుకోవద్దు. మీ పేరు విశ్వం యొక్క పుస్తకంలో చాలా కాలం క్రితమే రాయబడింది. మీరు మొదటి అడుగు వేసిన రోజు, మీరు మొదటి ప్రార్థన చేసిన రోజు, మీ విధిని మార్చాలని నిశ్చయించుకున్న రోజు, ఆ రోజు నుండి విశ్వం మీకోసం ఏదో ప్రత్యేకమైనది రాసింది. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. మీరు అర్హులైన దాన్ని పొందడం ప్రారంభమవుతుంది. మీకు ఇంతకుముందు ఎన్నడూ లభించని అవకాశాలు లభిస్తాయి. మీరు ఊహించని మార్గాలు తెరుచుకుంటాయి. మీకు ఎప్పటినుండో ఉన్న గుర్తింపు లభిస్తుంది. చమత్కారాలు మీకు చాలా సమీపంలో ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, చమత్కారాలు కేవలం కథలలోనే జరుగుతాయి అని. కాని అది నిజం కాదు. చమత్కారాలు వారి జీవితంలో జరుగుతాయి. వారు వాటిపై నమ్మకం ఉంచుతారు. మీరు ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నారంటే విశ్వం మీతో చెప్పదల్చినది ఏమిటంటే, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఏదో గొప్పది జరగబోతోంది. మీరు మీ హృదయంలో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. మీ ప్రతి చిన్న ప్రార్థన విశ్వం యొక్క చెవులకు చేరింది. ఇప్పుడు మీరు కేవలం నమ్మకంతో ముందుకు సాగాలి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవబోతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నవి కేవలం ఒక అధ్యాయం. ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలవుతోంది. అందులో మీరు సంఘర్షణ కోసం కాదు, విజయం కోసం. మీ కోరికలు నెరవేరుతాయి. మీ కలలు సాకారమవుతాయి. ప్రపంచం యొక్క సుఖం మీకు లభిస్తుంది. విశ్వం మీ జీవితాన్ని ధనంతో నింపుతుంది. కాబట్టి మీ ఆలోచనలను మార్చండి. మిమ్మల్ని మీరు విజేతగా చూడటం ప్రారంభించండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద సాఫల్యాల వైపు సాగే సమయం వచ్చింది. మీ సహనం ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతోంది. అనేకసార్లు మీరు చాలా సహించాను, ఎదురుచూశాను, కృషి చేశాను, కలలు కన్నాను. కాని ప్రతి మలుపులో
కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. మీరు ఆగిపోయిన క్షణాలు, చీకటి మార్గాల గుండా సాగిన క్షణాలు ఉన్నాయి. కాని గుర్తించండి, అత్యంత ఎక్కువ సహించిన వారికోసం విశ్వం అతిపెద్ద పథకాలను రూపొందిస్తుంది. లోతైన వేళ్లు లేకుండా చెట్టు ఎత్తుగా పెరగదు. నిప్పులో కాల్చకుండా బంగారం మెరవదు. మీ జీవితం కూడా ఇలాగే తీర్చిదిద్దబడింది. ప్రతి కష్టం, ప్రతి సంఘర్షణ, ప్రతి పరీక్ష ఒక కారణం కోసం వచ్చింది. మీ విజయం యొక్క సూర్యుడు ఉదయించినప్పుడు దాని కాంతి శాశ్వతంగా నిలిచిపోవడానికి ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు మీ అర్హతగల కాంతిని పొందబోతున్నారు. విశ్వం యొక్క నియమాలు మీ పక్షంలో ఉన్నాయి. జీవితంలో ఏదీ నిశ్చితంగా ఉండదని మీరు అనుకోవచ్చు, కాని అది నిజం కాదు. విశ్వం యొక్క నియమాలు అటలమైనవి. విత్తనం నాటితే చెట్టు మొలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలాగే విశ్వం యొక్క శక్తి ఒక నిశ్చిత పద్ధతిలో పనిచేస్తుంది. ఒక వ్యక్తి పూర్తి హృదయంతో ఏదైనా కోరినప్పుడు, అతని కృషి మరియు సత్యం విశ్వాన్ని తాకినప్పుడు అతనికి ఆ ఫలం తప్పక లభిస్తుంది. మీ కృషి, మీ కోరికలు విశ్వానికి చేరాయి. మీ విధి యొక్క చక్రం తిరిగింది. ఇప్పుడు కేవలం కొన్ని అడుగులు మిగిలాయి. ఇక్కడ నుండి మీ జీవితం శాశ్వతంగా మారిపోబోతోంది. కొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి. మూసివేసినట్లు కనిపించిన మార్గాలు ఇప్పుడు తెరుచుకుంటాయి. మీరు ఊహించని అవకాశాలు మీకు లభిస్తాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ అవకాశాలను గుర్తించగలరా? విశ్వం ఒక ద్వారాన్ని తెరచినప్పుడు అది మీరు ఊహించినట్లు ఎల్లప్పుడూ ఉండదు. కొన్నిసార్లు ఒక కొత్త వ్యక్తి మీ జీవితాన్ని మార్చివేస్తారు. కొన్నిసార్లు మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళతారు. అక్కడ మీ విధి రాయబడి ఉంటుంది. కొన్నిసార్లు అసాధ్యమనిపించే అవకాశం వస్తుంది. అది మీ ప్రపంచాన్ని మార్చివేస్తుంది. మీరు మీ కళ్లను తెరిచి ఉంచాలి. ఈ సంకేతాలను గుర్తించాలి. మీకు లభించబోయే దానివల్ల ధనం, విజయం, ప్రేమ, శాంతి, సంతోషం, మీరు ఊహించినవన్నీ మీ వద్దకు వస్తాయి. అంతకంటే మించి మీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. మీ నిజమైన ఉద్దేశం తెలుస్తుంది. ఎందుకంటే విధిని మార్చడమంటే కేవలం బాహ్య వస్తువులను పొందడం కాదు. ఇది మీ ఆత్మ యొక్క జాగృతి. మీరు మీ ఉనికి యొక్క నిజమైన కారణాన్ని అర్థం చేసుకోబోతున్నారు. అదే మీ నిజమైన విజయం. విశ్వం మీకు ఈ సందేశాన్ని ఇచ్చింది. కాని దాన్ని వినడం మాత్రమే సరిపోదు. మీరు దాన్ని స్వీకరించాలి. మిమ్మల్ని మీరు గుర్తుచేసుకోండి. నేను అర్హురాలని, నేను యోగ్యురాలని, నా విధి మారబోతోందని. ఈరోజు ఒక వాగ్దానం చెయ్యండి. మీరు మీపై నమ్మకం ఉంచుతారు. మీ జీవితాన్ని మీరు ఉండాల్సిన ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు. విశ్వం కేవలం వారి విధిని మాత్రమే మారుస్తుంది. వారు ఆ మార్పుకు సిద్ధంగా ఉంటారు. మీ లోపలి సత్యం మీ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ సందేశం కేవలం శబ్దాల సమాహారం కాదు. ఇది మీ హృదయస్పందనాల్లో దాగి ఉన్న అనిర్వచనీయ సత్యం యొక్క ప్రతిబింబం. అది ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందేశం మీకోసం. మీ ఉనికి ఒక కొత్త దిశగా సాగుతోందని మీకు అనుభవించే సందేశం. మనం జీవితంలో అత్యంత చీకటి దశల గుండా వెళ్లుతున్నప్పుడు నిరాశ మరియు సందేహాల నీడలు ఉంటాయి. అప్పుడు మన ఆశలు భగ్నమైనట్లు అనిపిస్తుంది. కాని ఆ రాత్రులు, ఆ కష్టాలు మీ ఆత్మలో ఒక అమూల్యమైన కాంతిని సంతరించుకున్నాయి. అది సరైన సమయంలో మెరవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు విశ్వం ఆ సమయాన్ని ఎన్నుకుంది. మీ లోపల దాగి ఉన్న అనిర్వచనీయ సత్యం ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అది బయటకు వచ్చినప్పుడు మీ జీవిత మార్గం కూడా దానికి అనుగుణంగా మారుతుంది. ఇది ఆ క్షణం. మీ ప్రతి కల, ప్రతి ఆశ, ప్రతి కోరిక ఒక కొత్త అర్థాన్ని పొందుతుంది. ఆ క్షణాన్ని ఊహించండి. మీ లోపల దాగి ఉన్న అనిర్వచనీయ కథ జీవం పోసుకున్నప్పుడు ఆ కథలో మీరు అనుభవించిన ఉత్సాహం, ఆశ, సంఘర్షణ మరియు చివరికి విజయం ఉంటాయి. ఈ సందేశం మీకు ఆ విజయం వైపు నడిపిస్తోంది. అక్కడ మీ ఆత్మకు దాని నిజమైన గుర్తింపు లభిస్తుంది. ఈ సందేశం మీకు లోపల దాగి ఉన్న శక్తులను ఎలా జాగృతం చెయ్యాలి, మీ కలలు ఎలా సాకారం చెయ్యాలో నేర్పుతుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం మీ జీవితంలో ఏదో కొత్త కథ రాయబడుతుంది. ఈరోజు విశ్వం మీకు ఈ సందేశాన్ని పంపినప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవబోతుందని అని గ్రహించండి. అందులో భయం లేదు, సందేహం లేదు, కేవలం కాంతి మాత్రమే ఉంది. అది మీ జీవితానికి కొత్త దిశని ఇస్తుంది. మీరు మీ లోపలికి చూసినప్పుడు మీలో ఎంత లోతుందో, ఎంత సామర్థ్యముందో తెలుస్తుంది. మీరు ఊహించని సామర్థ్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ సందేశం యొక్క ప్రతి శబ్దం ఒక కొత్త శక్తిని, కొత్త ఆశను తెస్తుంది. అది మీకు మీరు కేవలం మీకోసం కాదు,
మీ కాంతి అవసరమైన వారికోసం కూడా జన్మించారని అనుభవమయ్యేలా చేస్తుంది. మీ కథలో ఒక అనన్యమైన కాంతి ఉంది. అది మిమ్మల్ని మాత్రమే కాక ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది. ఆ క్షణాన్ని ఊహించండి. మీరు చీకటిలో తిరుగుతున్న వారి కళ్లలోకి చూసినప్పుడు మీ లోపల జ్వలిస్తున్న కాంతిని వారికి ఇవ్వగలరా? మీ సంఘర్షణల ద్వారా పొందిన మార్గాన్ని వారికి చూపగలరా? ఈ సందేశం మీకు చెప్పడానికి వచ్చింది. మీ జీవిత ఉద్దేశం కేవలం మీ సంతోషంతో సీమితం కాదు. ఇది ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మీ విజయం, మీ అనుభవాలు ఒక కొత్త కాంతిగా ఉద్భవిస్తాయి. ఆ కాంతి, ఆ సత్యం మీ జీవితంలో అనిర్వచనీయ సత్యం అవుతుంది. ఈ సందేశాన్ని మీరు అనుభవించినప్పుడు ప్రతి అనుభవం, అది ఎంత బాధాకరమైనా, మీకొక కొత్త మార్గాన్ని తెరుస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీ ప్రతి శక్తిని అనుభవించే మార్గం, మీ ప్రతి కల నిజమయ్యే అవకాశం లభించే మార్గం. ఈ సందేశం మీకు చెబుతోంది, మార్పు సమయం, చమత్కారం సమయం వచ్చింది. మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే మార్పు. మీ చుట్టూ ఉన్న ప్రతి క్షణం, ప్రతి సంఘటన ఇప్పుడు మీకు ఒక కొత్త సందేశాన్ని తెస్తుంది. ప్రతి చిన్న సంఘటన, ప్రతి చిన్న సంతోషం మీకు గుర్తుచేస్తుంది మీ విధిలో ఒక గొప్ప సత్యం దాగి ఉందని, మీ ఆత్మను కదిలించే సత్యం. ఈ సత్యం మీ అనన్యమైన ఉద్దేశంతో మిమ్మల్ని బంధిస్తుంది. దానికోసం విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. ఈ సందేశం యొక్క ప్రతి శబ్దం, ప్రతి వాక్యం మీకు అనుభవమయ్యేలా చేస్తుంది. మీ జీవితంలో వస్తున్నవన్నీ ఒక గొప్ప పథకంలో భాగం. మీ సంఘర్షణలు, మీ కృషి, మీ ఆశలు అన్నీ కలిసి మీ అనన్యమైన గుర్తింపును బయటపెడతాయి. అది ఈ ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే సాధించగలరు. ఆ గుర్తింపు, ఆ ఉద్దేశం మీ ఆత్మలో దాగిన అమూల్యమైన రత్నంలాంటిది. దాన్ని పొందడానికి మీరు మీ జీవితాన్ని అర్పించారు. ఆ క్షణాన్ని ఊహించండి. మీరు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, మీ భయాలను దాటి మీ లోపల దాగిన అనంత శక్తిని గుర్తించినప్పుడు. ఆ క్షణం అంత లోటైనదే. మీ ప్రతి శ్వాసలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణ నింపబడుతుంది. మీరు చూస్తారు, ప్రతి కష్టం కేవలం ఒక పరీక్ష. అది మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేస్తోంది. ఇది ఇప్పుడు మీ ద్వారాలపై తట్టబోతోంది. ప్రతి క్షణం, ప్రతి శ్వాస ఇప్పుడు మీకోసం ఒక కొత్త ఆశ కథగా మారుతోంది. ఈ కథ కేవలం మీకోసం కాదు, ఉజ్వల కాంతి కోసం వెదుగుతున్న అనేక మంది కోసం కూడా. మీ కథలో ఆ కాంతి, ఆ శక్తి ఉంది. అది ఇతరుల జీవితంలో ఆశాకిరణాన్ని రగిలిస్తుంది. మీరు ఈ సందేశాన్ని మీ హృదయంతో స్వీకరించినప్పుడు అది మీకు ఒక కొత్త దిశను, కొత్త ఉడానును ఇస్తుంది. విశ్వం యొక్క అనిర్వచనీయ సత్యంలో భాగం కండి, మీ ఆత్మను నృత్యం చేయించే సత్యం. ఈ సందేశం మీకు చెబుతోంది, మీ లోపల దాగిన అమూల్యమైన సత్యం ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇది మీ గుర్తింపు, మీ ఉద్దేశం, మీ నిజమైన శక్తితో మిమ్మల్ని బంధిస్తుంది. మీ జీవితంలో అనిర్వచనీయ సత్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఆ సత్యాన్ని స్వీకరించే సమయం వచ్చింది. విశ్వం మీకోసం పంపిన అమూల్యమైన అనుభవాన్ని జీవించే సమయం. మీ ప్రతి అనుభవాన్ని స్వీకరించండి, అది ఎంత కష్టమైనా. ఎందుకంటే ప్రతి అనుభవం ఒక కొత్త పాఠం, ఒక కొత్త మార్గం. అది మిమ్మల్ని ఆ అనిర్వచనీయ సత్యానికి మరింత సమీపంగా చేస్తుంది. ఈ సందేశం మీకోసం, మీ జీవితంలో ఒక కొత్త కాంతిని వ్యాపింపచేసే సందేశం. మీ జీవితం ఆ మలుపుకు చేరుకుంది. అక్కడ ప్రతి బాధ, ప్రతి సంఘర్షణ ఒక కొత్త ఉత్సాహం, కొత్త కాంతిగా మారబోతోంది. విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. ఎందుకంటే మీ కథలో ఆ అనన్యమైన కాంతి ఉంది. అది ప్రపంచంలో కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. ఈ సందేశం మీకు కేవలం ప్రేరణ ఇవ్వదు. ఇది మీ నిజమైన గుర్తింపుతో మిమ్మల్ని బంధిస్తుంది. మీ ఆత్మ యొక్క అనన్యమైన శక్తులు ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు మీతో ఒక వాగ్దానం చెయ్యండి. మీరు ఈ కొత్త సత్యాన్ని స్వీకరిస్తారు. మీ ఆశలను జీవం పొయ్యండి. మీ నిజమైన ఉద్దేశం మీకోసం ఎదురుచూస్తున్న దిశలో అడుగులు వేయండి. మీ కథ, మీ విజయం, మీ గుర్తింపు అన్నీ ఇప్పుడు ఒక కొత్త దిశలో సాగబోతున్నాయి. ఈ సందేశం యొక్క ప్రతి శబ్దం, ప్రతి వాక్యం మీకు ఆ అనిర్వచనీయ సత్యం వైపు నడిపిస్తుంది. దాన్ని పొందడానికి మీరు మీ జీవితాన్ని అర్పించారు. మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు, మీ ప్రార్థనలు వినబడాలని, మీ కలలు నెరవేరాలని. కాని అందుకు ముందు మీరు ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, స్వీకరించాలి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈరోజు నేను మీకొక సత్యాన్ని చెబుతున్నాను. విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. కాని వారిలో మీరు ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఎన్నుకోబడ్డారు. అంత అనన్యమైన, అంత పవిత్రమైన ఉద్దేశం, అది చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. ఈ వీడియో యాదృచ్ఛికం కాదు, ఇది విశ్వం యొక్క సరాసరి సంకేతం.
నేను మీకు చెబుతున్నది వినడానికి మీ ఆత్మ చాలా కాలం నుండి సిద్ధంగా ఉంది. బహుశా మీరు ఈ క్షణంలో మీ జీవితంలో ఏదో కష్టమైన మలుపులో నిలబడి ఉండొచ్చు. మీకు అనిపించొచ్చు, ప్రతీది మీకు వ్యతిరేకంగా ఉందని, మీ ప్రార్థనలు అంగీకరించబడడం లేదని. కానీ మీకు ఇంకా ఈ అనుభూతి కలగకపోయినా, మీ జీవితంలో ఎదురైన సంఘర్షణలు, కష్టాలు మిమ్మల్ని ఒక గొప్ప మార్పు కోసం సిద్ధం చేశాయి. కేవలం మీరు మాత్రమే నెరవేర్చగలిగిన ఒక బాధ్యతకు. ఎందుకంటే మీలో ఆ సామర్థ్యం ఉంది. అది ప్రతి ఒక్కరిలో ఉండదు. విశ్వం చెబుతోంది, మీరు ఒక కారణం కోసం ఎన్నుకోబడ్డారు. మీ జర్నీ సులభం కాదుగాని, మీరు మీ కాంతితో ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేయడానికి సిద్ధం చేయబడ్డారు. మీరు గమనించి ఉండొచ్చు, అనేకసార్లు మీరు ఆశ వదులుకున్న విషయాలు మీకు లభించాయి. మీరు ఏమీ సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఒక చమత్కారం జరిగి ప్రతీదీ మారిపోయింది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం యొక్క మార్గం. మీరు దాని స్పెషల్ కుమార్తె అని చూపించడానికి. మీ శక్తి ఇతరులను ప్రేరేపించగలదు. మీ ప్రార్థనలలో అసాధ్యం సాధ్యం చేసే శక్తి ఉంది. మీ ఉనికి ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదం. ప్రపంచపు సుఖం మీకు లభిస్తుంది. విశ్వం మీ జీవితాన్ని ధనంతో నింపుతుంది. విశ్వం మీకు మళ్లీ మళ్లీ సంకేతాలిస్తుంది. కొన్నిసార్లు కలల ద్వారా, కొన్నిసార్లు సంఖ్యల ద్వారా, కొన్నిసార్లు వింతైన యాదృచ్ఛికాల ద్వారా. కాని ఈ సంకేతాలను గుర్తించగలిగిన వారు చాలా తక్కువ మంది. మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కూడా ఒక సంకేతం. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోంది. మిమ్మల్ని అడ్డుకున్న సమస్యలు ఇప్పుడు ముగించబోతున్నాయి. ఒక కొత్త ద్వారం తెరుచుకోబోతోంది. అది మిమ్మల్ని మీ గమ్యానికి నడిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోవచ్చు. కాని సత్యమేమిటంటే, విశ్వం ప్రతి క్షణం మీతో ఉంది. అది మీ ప్రతి కన్నీటిని చూస్తుంది. మీ ప్రతి ప్రార్థనను వింటుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ ప్రార్థనలు ఒక్కడిగా నెరవేరబోతున్నాయి. విశ్వం చెబుతోంది, ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మిమ్మల్ని ఒక స్పెషల్ ఉద్దేశం కోసం ఎన్నుకుంది. ఇతరులకు కాంతిగా నిలవడం మీ బాధ్యత. విశ్వం ఎవర్నైనా ఎన్నుకున్నప్పుడు దాని వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. మీ జీవిత ఉద్దేశం కేవలం మీ సంతోషంతో సీమితం కాదు. మీరు చీకటిలో ఉన్నవారికి ఆశనివ్వాలి. మీ మాటలు, మీ ప్రేమ, మీ శక్తి ఇతరుల జీవితంలో చమత్కారాలను తీసుకురావాలి. అందుకే విశ్వం మిమ్మల్ని ఈ ప్రయాణం కోసం సిద్ధం చేసింది. విశ్వం చెబుతోంది, మీరు సహించిన బాధ వృధా కాదు. అది మీ ప్రతి కన్నీటిని చూసింది. ఇప్పుడు మీ తపస్సు ఫలం పొందే సమయం వచ్చింది. అనేకసార్లు మీరనుకుని ఉండొచ్చు, నాతోనే ఇలా ఎందుకు జరుగుతోంది? జీవితం నాకింత కష్టాలను ఎందుకు ఇచ్చింది? కాని సత్యమేమిటంటే, కష్టమైన మార్గాల గుండా నడిచేవారే వారి గమ్యానికి చేరుకుని ఇతరులకు మార్గం చూపగలరు. మీ జర్నీ సులభం కాదు కాని, మీరు ఒంటరిగా కన్నీళ్లతో మిమ్మల్ని మీరు స్థిరపరుచుకున్న ప్రతి రాత్రి, మీరు నవ్వుతూ ప్రపంచానికి ఇప్పుడు బాగుంది అని చూపించిన ప్రతిరోజూ, ఆ క్షణాలన్నీ విశ్వం చూస్తుంది. అది మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దుతుంది. ఆ స్పెషల్ ఉద్దేశం కోసం సిద్ధం చేస్తుంది. అది కేవలం మీకు మాత్రమే అప్పగించబడింది. ఇదంతా యాదృచ్ఛికం కాదు అని ఆలోచించండి. ఇది విశ్వం యొక్క పథకం. అది మీ ముందు తెరుచుకుంటోంది. మీ జీవితంలో అనిర్వచనీయ సత్యం ఇప్పుడు మెరవడానికి సిద్ధంగా ఉంది. అది మెరిసినప్పుడు ప్రతీది మారిపోతుంది. ఈ సందేశాన్ని స్వీకరించండి. ఈ సత్యాన్ని ఆలింగనించండి. మరియు విశ్వం మీకోసం రాసిన విధి వైపు అడుగులు వెయ్యండి. ప్రపంచపు సుఖం మీకు లభిస్తుంది. విశ్వం మీ జీవితాన్ని ధనంతో నింపుతుంది.